హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బదిరీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను చింత చిగురు పప్పు ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. క్లీన్ చేసుకోవాలండి. సారీ, ఇలా అనేస్తే చేతులతో, రెండు చేతులతో సో వీటికి ఉన్న ఆకంతా ఊడిపోతుందండి. ఇప్పుడు ఇలా కాడలుగా కనుక ఏదైనా ఉంటే తీసేసుకోవాలండి. నేనైతే 100 గ్రామ్స్ చింత చిగురు అయితే తీసుకున్నానండి. సో ఈ సమ్మర్లో కనుక చింత చిగురుతో పప్పు కానీ పచ్చడి కానీ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. సో సీజనల్గా వచ్చేవి మనం తినటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. 1 గ్లాసు కందిపప్పు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కొంచెం వేపుకుందామండి. కందిపప్పును కనుక వేపి కనుక వండితే కనుక పప్పు అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఏ పప్పు అయినా సరే చేసేటప్పుడు కొంచెం వేపి కనుక వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి. స్టవ్ ఆన్ చేసి కందిపప్పు అన్నది పెట్టుకోవాలండి. కొంచెం లైట్గా వేగితే చాలండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి, ఆపేసేద్దాము. ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు కడుగుదామండి. కడిగిన కందిపప్పులోకి 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు దీన్ని 1/2 అవర్ నానబెట్టుకుందామండి. అప్పుడు కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది అండ్ గ్యాస్ కూడా ఎక్కువ అయిపోదండి. సో కుక్కర్లో కన్నా ఇలా కందిపప్పును కనుక ఉడకపెట్టుకుంటే పప్పు కూడా చాలా త్వరగా ఉడుకుతుందండి. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకుందామండి. ఇప్పుడు చింత చిగురుని కడుక్కుందామండి. ఇలా జల్లెబుట్ట లాంటి దాంట్లోకి చింత చిగురు కడుక్కుంటే ఆకులు ఏవి కింద కడిగేటప్పుడు పోకుండా ఉంటుందండి. సో ఎక్కువసేపు ఏమీ కడగనవసరం లేదండి, ఒక్కసారి కడిగితే సరిపోతుందండి. ఈ విధంగా జల్లెబుట్టలో పెట్టుకొని ఈ చింత చిగురుని నీట్గా కడుక్కోవాలండి. 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ముందు కందిపప్పుని కొంచెంసేపు ఉడకనివ్వాలండి. మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే వేసుకోవాలండి. ఒక 5 పచ్చిమిర్చి అయితే వేసానండి. దీంట్లో ఇంకా కారం వాడరండి, ఈ పచ్చిమిర్చితోనే సరిపోతుంది. ఈ రెండు కొంచెం ఉడికిన తర్వాత చింత చిగురు వేసుకోవాలండి. చింత చిగురు ముందే వేసుకుంటే కనుక పప్పు త్వరగా ఉడకదండి. సో ఈ రెండు ఉడికిన తర్వాత చింత చిగురు అన్నది వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి అండ్ పసుపు కూడా వేసుకొని బాగా ఉడకనిద్దామండి. ఇప్పుడు కొంచెం పప్పు ఉడికిన తర్వాత ఆల్రెడీ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని వేసుకోవాలండి. కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చండి. వేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత పప్పుని వెనుక్కుందామండి. సో పప్పులో కనుక వాటర్ అంటే ఇలా వంపేసుకోవాలండి. అప్పుడు పప్పు అనేది మెత్తగా మెదుగుతుందండి. అలా వాటర్ అంతా దీంట్లోకి వంపుకోవాలండి. పప్పు గుత్తి పెట్టి ఈ విధంగా మెత్తగా మెదుక్కోవాలండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. సాల్ట్ కనుక సరిపోకపోతే ఇప్పుడు కొంచెం వేసుకోవాలండి. నాకైతే కొంచెం తగ్గిందండి, నేనైతే సాల్ట్ వేస్తున్నాను.
ఇలాంటి గిన్నెలో కనుక పప్పు వండితే ఎనిపేటప్పుడు కూడా మీకు కన్వీనియంట్గా ఉంటుందండి. ఇప్పుడు మెదిగిపోయిందండి ఆల్రెడీ, మరీ మెత్తగా మెదగని అవసరం లేదండి. సో ఇప్పుడు మనం ఏదైతే వంపామో వాటర్ని దాన్ని దీంట్లో కలుపుదామండి. సో ఇప్పుడు ఈ పప్పుని తాలింపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే ఎగిపోయిందండి. ఇప్పుడు ఇది పప్పులోకి వేద్దాము. ఇలా వేగిన పోపుని పప్పులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ వేగనిద్దామండి. ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ దీంట్లో మగ్గనిద్దామండి. ఫైనల్గా చింతచిగురు పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. నోటికి ఎంతో రుచిగా పుల్లగా ఉండి చింతచిగురు పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. సో చింతచిగురు అన్నది ఈ సమ్మర్లో బాగా దొరుకుతుందండి. సో ఈ సమ్మర్లో కనుక ఈ పప్పు చేసుకొని తింటే చాలా మంచిదండి. చింతచిగురులో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. సో ఇది తినటం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.